జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా బీజేపీ మెగా పాదయాత్ర నిర్వహించింది. జూబ్లీహిల్స్లోని 7 డివిజన్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాదయాత్ర చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి షేక్పేట డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. వారు నమస్కారం. మరి ఈరోజు బై ఎలక్షన్ సందర్భంగా జూబ్లీ హిల్స్లోని షేక్పేటలో ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం పోయింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళ మీద ఇప్పటికే నమ్మకం పోయింది, చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేమని ఓపెన్గా చెప్పేశారు. కాబట్టి ప్రజల చూపు అందరిది ఈరోజు బీజేపీ వైపు ఉంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల పథకాలతోటి ప్రజల్లోకి చేరువయ్యారు, దేశాన్ని చాలా అభివృద్ధి పరంగా తీసుకువెళ్తున్నారు. సో ప్రజలకి ఇది బీజేపీ మీద చాలా నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతో ఈరోజు ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. తప్పకుండా లంకల దీపక్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈ బైపోల్ బాగా ప్రతిష్టాత్మక తీసుకోవడం కనిపిస్తుంది. ఇంతమంది ప్రచారం మెగా పాదయాత్ర మొదటిసారి చేపడుతుంది. అవునండి, ఎందుకంటే చెప్పాను కదా, ప్రజలకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇది మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము. సో ఇప్పుడే కాదు, నేను చెప్తున్నాను 2029లో కూడా బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రారంభం, ఇక్కడి నుంచే ప్రారంభం. ఓయూ కాలనీ అంటే వర్షం పడగానే ముడిపోతే నడుస్తున్నా కానీ బురద ఇదంతా ఉంది కదా, ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా మీ దృష్టికి వచ్చే సమస్యలు? తప్పకుండా వస్తున్నాయి. అందుకే చెప్పాను కదండి, ప్రభుత్వం నమ్మకం పోయి ప్రజలకి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఓటేసి మాకు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే తప్పకుండా జూబ్లీ హిల్స్ని తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాము. ఈరోజు చాలా వర్షం పడ్డా కానీ చాలా సంతోషంగా అందరు కార్యకర్తలు వెంబడి తడుచుకుంటూ కూడా ఇలా ప్రచారానికి రావడం జరిగింది. ఏడికి వెళ్ళినా కానీ చాలా మంచి స్పందన ఉంది. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది కొన్ని చాలా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం పని చేయలేదని చెప్పేసి మాకు ప్రతి దగ్గర కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. రేపు ఇక్కడ ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్తో బాగా పనిచేసుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా దీన్ని స్వీకరించి తప్పకుండా మేము బీజేపీ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా మెగా పాదయాత్ర అని పెడితే కొత్తగా అనిపిస్తుంది. అదే అంటే ఇక డిఫరెంట్ మేము చేయాలనే చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ముందుకు తీసుకురావాలి, ఉత్సాహపరచాలి, ఎలక్షన్ కూడా తప్పకుండా చేయాలని చేస్తున్నాం.